ఈరోజు చాలా మంచి రోజు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్టు 2లో జస్టిస్ సూర్యకాంత్ గారు బెంచ్ ఒక మంచి నిర్ణయం తీసుకొని మన దేశ గవర్నమెంట్కి అలాగే రాష్ట్రాల గవర్నమెంట్కి నోటీసులు పంపించి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇప్పటికే వేల మంది చనిపోయారు. దాదాపు 90 కోట్ల యూత్ జనాభాలో 25 సంవత్సరాల క్రింద ఉన్నవారు 30 కోట్ల మంది సోషల్ మీడియా ద్వారా ఈ బెట్టింగ్ యాప్లను వాడుతూ లక్షలు కోట్లు అప్పులు చేస్తూ అనేక మంది సూసైడ్లు చేసుకుంటున్నారు యువర్ ఆనర్. అయితే మేము ఎలాంటి చట్టం పాస్ చేయగలం? చట్టాలు ఏమైనా ఆపగలవా? 307 మర్డర్ కేసులో చట్టం ఉంది కదా, కానీ మర్డర్లు ఏమైనా ఆపుతున్నావా అన్నారు జస్టిస్ గారు. కానీ నేను హంబుల్గా ప్రెజెంట్ చేసి అన్ని నరహత్యలు ఆపలేకపోయినా, మానభంగాలు ఆపలేకపోయినా మ్యాక్సిమం ఆపగలం యువర్ ఆనర్. ఇప్పుడు సిగరెట్ తాగినందువల్ల హానికరం అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది యువర్ ఆనర్. ఎక్కడైతే 1,00,000 రెట్లు అవినీతి జరుగుతుంది సిగరెట్ల కంటే, ఈ బెట్టింగ్ యాప్ల్ని గాడ్ ఆఫ్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ లాంటి వారు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, బాలకృష్ణ, ప్రభాస్, ఇంకెవరెవరో పెద్ద పెద్ద యాక్టర్స్ దీన్ని కోట్ల రూపాయలు తీసుకొని ప్రమోట్ చేస్తున్నది తప్పు అని ఒక యాక్టర్ ప్రకాష్ రాజ్ 8 సంవత్సరాల కిందట నేను చేశాను, ఇప్పుడు మరి చేయట్లేదు, ఇది తప్పని ఆయనే ఒప్పుకున్నారు అందరినీ చేయొద్దని. కనుక 3 సందేశాలు మీడియా ద్వారా ఈ 30 కోట్ల యూత్ని మనం కాపాడాలంటే, మనీ లాండరింగ్ విదేశాలకి వేల లక్షల కోట్లు వెళ్ళకుండా చూడాలి అంటే, లక్షలాది కోట్లున్న వారిని ఇంకా కోట్లాది కోటీశ్వరులుగా చేయకుండా ఉండాలంటే, లక్షల కోట్ల ప్రాణాలు కాపాడాలంటే ఒక చట్టం కొత్తగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. 2 రాష్ట్రాలన్నిటికీ నేషనల్ డిబేట్ పెట్టి సెంట్రల్ లా చేసేయాలి. 3 ఇలాంటి లా చేయకపోతే దేశంలో ఉన్న 90 కోట్లలో ఇప్పుడు 30 కోట్ల మంది యూత్ని కోల్పోతాం, లక్షల కోట్లు లాస్ అవుతుంది. అనేక తల్లిదండ్రులు ఏడ్చుతున్నారు, సూసైడ్లు కుటుంబాలే చేసుకుంటున్నాయి. తెలంగాణ గవర్నమెంటు మార్చి 23, 25 ఎఫ్ఐఆర్లు పెట్టారు ఈ యాక్టర్స్ మీద. ఛార్జ్ షీట్ అయిందా? వారిని అరెస్ట్ చేశారా? వారికి పనిష్మెంట్ ఇచ్చారా? తమిళనాడు హైకోర్టు, గుజరాత్ హైకోర్టు ఆర్డర్లు అనేక ఉన్నప్పటికీ ఆ కోర్టు ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేశారా అని ప్రశ్నించినప్పుడు ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారు కోర్టు 2లో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని, మీతో నేనున్నాను డాక్టర్ కేఏ పాల్, ఐఎమ్ విత్ యూ, ఇవన్నీ మనం ఆపాలి తప్పకుండా అని నోటీసులు పంపినందుకు దేవుడు వారిని దీవించుగాక, వారి కుటుంబాల్ని. ఇలాంటి జస్టిసెస్ దేశమంతా ఉండాలని, రాష్ట్రాల్లో ఉండాలని మనం అందరూ ప్రార్థిద్దాం. కోట్ల మంది ప్రాణాలు కాపాడుదాం. అలాగే నిన్న రాత్రి తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిస్ కె సురేంద్ర గారు రేపు సాయంత్రం జిమ్ఖానా గ్రౌండ్స్లో లీడర్స్ మీటింగ్, ప్రేయర్ మీటింగ్కి సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని, బీజేపీ నాయకులు ఆహ్వానించాం. వారు కూడా రావాలని, అందరూ రావడానికి గ్రౌండ్ పట్టదు కనుక కేవలం లీడర్సు ప్రతి ఇంటిలో రేపు 7 నుంచి 9 వరకు ప్రార్థించండి. మీడియా వారు అన్ని ఛానల్స్ లైవ్లు ఇస్తారు కనుక ఈ ప్రార్థనకి ఆ ఛానల్లో మీరు మీ గుళ్ళను, చర్చిల్ని, మాస్కులు, మసీదుల్ని, మందిరాల్ని, సినగాగుల్ని ప్రపంచమంతా ఎలాగైతే 12 లక్షల లొకేషన్స్లో ప్రార్థిస్తున్నారో కనీసం 5-10 నిమిషాలైనా ప్రార్థించి
ప్రపంచ శాంతి కొరకు, దేశ శాంతి కొరకు, నాయకుల మార్పు కొరకు, దేశ రక్షణ కొరకు, 56 యుద్ధాలు ఆగడం కొరకు మనమందరం కలిసి ప్రార్థిద్దాం. మీ గృహాలనే ఓ 10 మందిని పిలుచుకోండి. 7 నుంచి 9 ఏ ఛానల్ లైవ్ ఇస్తే వారందరూ ఆ ఛానల్లో మీరు లైవ్ వాచ్ చేయండి, ప్రార్థించండి, మద్దతు ఇవ్వండి. శాంతిని కోరుకుందాం, మంచిని కోరుకుందాం, అభివృద్ధిని కోరుకుందాం, దేశ రక్షణ కోరుకుందాం, ప్రపంచ రక్షణ కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు రాత్రి 7 నుంచి 9 శాంతి ప్రేయర్ మీటింగ్ 7 to 9. చాలా సీరియస్గా యాక్షన్. మీరు చూడండి జస్టిస్ సూర్యకాంత్ గారి మాటలు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇన్ ప్రిన్సిపల్ వీఆర్ విత్ యూ, వీ వాంట్ దిస్ టు బి స్టాప్డ్. తప్పకుండా బెట్టింగ్ యాప్లు తీసేస్తారు, తప్పకుండా న్యాయం జరుగుతుంది, తప్పకుండా కోట్ల ప్రాణాలు మనం కాపాడగలం. మన దేశంలో చట్టాలు ఉన్నాయి, న్యాయం జరుగుతుందని ఈరోజే క్లియర్గా తెలంగాణ హైకోర్టులో నిన్న రాత్రి 8 గంటలకు జస్టిస్ కె సురేంద్ర గారు ఇచ్చిన ఆర్డర్ ద్వారా ఈరోజు ఉదయం 11 గంటలకు జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ బెట్టింగ్ యాప్లు ఉండకూడదు, గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం స్పందించాలి, ఈ యాక్టర్సు ఇన్ఫ్లుయెన్సర్సు దీన్ని ఆపాలి, ప్లాట్ఫామ్లు బెట్టింగ్ యాప్లు తీసేయాలని నేను వేసిన పిటిషన్కి నోటీసులు పంపించడం. అలాగే ఇప్పుడు ఏ యాక్టర్స్ కూడా డబ్బులకు కక్కుర్తిపడి ఇలాంటి తప్పుడు పనులు మరి చేయరని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ప్రాణాలు కోల్పోయిన పిల్లల తల్లిదండ్రులు, అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు మీ కష్టం ద్వారా, మీ ఏడ్పు ద్వారా ఈ న్యాయం జరిగింది కనుక మీరు కూడా అందరికీ చెప్పాలని, ముఖ్యంగా మీడియా ద్వారా, కోర్టుల ద్వారా ఈ దేశానికి న్యాయం జరుగుతుంది కనుక రేపు సాయంత్రం 7 నుండి 9 ప్రతి ఛానల్ ఆ 2 గంటలు ఎన్నెన్నో కాంట్రవర్సీలు మీరు లైవ్లు ఇస్తారు. శాంతి సభ లైవ్ ఇవ్వాలి, ప్రార్థనా మీటింగ్. ఏ రాజకీయ నాయకుల గురించి మేము మాట్లాడం, ఏ పొలిటికల్ స్పీచ్లు ఉండవు, అక్కడ కేవలం ప్రేయర్ మాత్రమే ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని, పొలిటికల్ లీడర్స్ని కూడా వచ్చి ఈ ప్రార్థనలో వారు కూడా 100 మీటింగ్స్ ఫాలో అవుతున్నారు, అటెండ్ అవుతున్నారు. ఈ ప్రార్థన మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలని, అలాగే తెలంగాణ పోలీసు వారు సిబ్బంది దానికి కావలసిన ఆ బందోబస్తు ఇవ్వాలని, మీటింగ్ చిన్నదైనప్పటికీ జిమ్ఖానా గ్రౌండ్స్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారే 15 కోట్ల మంది, దేశంలో ప్రపంచంలో 100 నుంచి 200 కోట్ల మంది ఈ ప్రార్థన ఫాలో అవ్వడానికి, ప్రేయర్ చేయడానికి వాళ్ళ ఇంట్లో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్ని సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఐ ఇన్వైట్ ఆల్ ద నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా త్రూ అవర్ లింక్స్ broadcast this live from 7 to 9 p.m. tomorrow, May 24th, the Global Peace and Prayer Meeting from Secunderabad Gymkhana grounds. Please don't miss this once in a lifetime opportunity.